ఆదికాండము 36వ అధ్యాయము. ఎదోమును ఏసావు వంశావళి ఇదే. ఏసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలిబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాసెమతును పెండ్లి ఆడెను. ఆదా యాసావునకు ఎలీఫజును కనెను. బాసెమతు రగూయేలును కనెను. అహోలిబామా యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో యాసావుకు పుట్టిన కుమారులు వీరే. యాసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్లిపోయెను. వారు విస్తారమైన సంపద కలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు యాసావు సేయీరు మన్యములో నివసించెను. యాసావు అనగా ఎదోము. సేయీరు మన్యములో నివసించిన ఎదోమీల తండ్రి అయిన యాసావు వంశావళి ఇదే. యాసావు కుమారుల పేరులు ఇవే. యాసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, యాసావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రగూయేలును, ఎలీఫజ్ కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా యాసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు యాసావు వారి అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. వీరు యాసావు భార్య అయిన బాసెమతు కుమారులు. యాసావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలిబామా కుమారులు ఎవరనగా ఆమె యాసావునకు కనిన యూషు, యాలాము, కోరహు. యాసావు కుమారులలో వీరు నాయకులు. యాసావు ప్రథమ కుమారుడైన ఎలీఫజ్ కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజ్ నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు యాసావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు యాసావు భార్య అయిన బాసెమతు కుమారులు. వీరు యాసావు భార్య అయిన అహోలిబామా కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు యాసావు భార్యయునైన అహోలిబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను యాసావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దేశాను. వీరు ఎదోము దేశమందు సేయీరు పుత్రులైన హోరీల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షప్పో, వానాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను. అనా కుమార్తె అయిన అహోలిబామా. దిషోను కుమారులు హెమ్దాను, యష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను. దేశాను కుమారులు ఊజు, అరాను. హోరీల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దేశాలు నాయకుడు. సేయీరు దేశమందులు వారి నాయకులు చొప్పున వీరు హోరీల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీల మధ్య రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బెయారు కుమారుడైన బెలా ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హోషాము అతనికి ప్రతిగా రాజాయను. హోషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయను. శమ్లా చనిపోయిన తరువాత
నదీ తీరమందలి రహబెతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హనాన్ అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్ హనాన్ చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మద్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున యాసావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలిబామా నాయకుడు, యాలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మెబ్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఏరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. యాసావు ఎదోమీలకు మూల పురుషుడు. ఆదికాండము 37వ అధ్యాయము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందని మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిలహా కుమార్ల యొద్దను జిల్ఫా కుమార్ల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడి ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అని దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రెండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమొగునో చూతము రండని ఒకరితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా, రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు
గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తొలముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారి తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమార్ని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపత్యునైన పోతీఫరునకు అతన్ని అమ్మివేసిరి. ఆదికాండము 38వ అధ్యాయము. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హేరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమార్ని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమార్ని కని వానికి వానాను అని పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమార్ని కని వానికి షేలా అని పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో ఉండెను. యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యోధా వానానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను. వానాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగ చేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకుని, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యోధా భార్య చనిపోయెను. తరువాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హేరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో ఉండు ఏనాయము ద్వారమున కూర్చుండగా యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేసి అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె, నీవు నాతో వచ్చిన యెడల నాకేమి ఇచ్చేదవని అడిగెను. అందుకతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన యెడల సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పెను. అప్పుడు వాటిని ఆమెకి ఇచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వల్ల గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యోధా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద ఉండిన
ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడుగగా వారు ఇక్కడ వేశ్య యవతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యోధా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యవతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యోధా మనలను అపహాస్యము చేసదరేమో, ఆమె వాటిని ఉంచుకొన నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వము వల్ల గర్భవతి అయినదని యోధాకు తెలుపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుష్యుని వల్ల నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవకాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకు చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె నీవేళ భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరెస్సు అని పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జరఫు అని పేరు పెట్టబడెను.